తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫలితాలను కూడా వెల్లడించనున్నారు ఈసీ అధికారులు. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచిన వారిలో నరాలు తిరిగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఫలితాలను కూడా వెల్లడించనున్నారు ఈసీ అధికారులు. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడ్డారు. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచిన వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కౌంటింగ్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. సువర్ణ, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ స్థానాలకు, వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. చిన్న గ్రామ పంచాయతీలు, తండా పంచాయతీలు ఇప్పటి వరకు ఫలితాలు వస్తున్న పరిస్థితి నెలకొంది. మేజర్ పంచాయతీలకు సంబంధించి కేవలం వార్డు స్థానాలకు బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని మొత్తం 158 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి 153 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచులతో పాటు వార్డు స్థానాలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 2 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని దర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ చూపుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ పార్టీ సైతం పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని పిట్లం, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మాగ్లూరు మండలంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందు వరుసలో నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు సుమారు 100కు పైగా సర్పంచ్ స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 70కి పైగా సర్పంచ్ మద్దతుదారులు గెలుపొందిన పరిస్థితి నెలకొంది. రూరల్ నియోజకవర్గంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందు వరుసలు నిలిచి సత్తా చాటుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్, గాంధారి మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు సైతం సర్పంచులుగా ఎన్నికవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ కూడా ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని 46 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా
పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా లింగంపేట్, గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం గట్టి పోటీనిస్తున్న పరిస్థితి నెలకొంది. బీజేపీ పార్టీ ప్రస్తుతం రెండో విడత ఎన్నికల్లో సత్తా చాటలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం మొదటి విడత ఎన్నికల్లో కొంత సత్తా చాటిన బీజేపీ పార్టీ రెండవ విడత సంబంధించిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ మద్దతుదారులు మాత్రము గెలవలేకపోతున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈరోజు రాత్రి వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మేజర్ పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం 4-5 వార్డులు మాత్రమే కొనసాగుతున్నాయి. బ్యాలెట్ పత్రాల లెక్కింపు కొనసాగుతుంది. రాత్రి వేళలో జరిగే కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. కూడా విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు అభ్యర్థుల్లో గెలుపు ఓటములపై ఉత్కంఠ మాత్రం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో అభ్యర్థుల మద్దతుదారులు అదేవిధంగా కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో విజయం సాధించిన అభ్యర్థులు బాణసంచ పేలుస్తూ సంబరాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి సంబరాలు చేసుకోవద్దని కూడా జిల్లా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. రాత్రి వరకు పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీలకు సంబంధించి ఆలస్యం అవుతాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ భూపతి.